హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ దస్. ఈ రోజు మీ ముందు కొత్త జాబ్ అప్డేట్ అయితే తీసుకువచ్చాను. కేంద్ర ప్రభుత్వంలోని ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాల్లో ఒకటి ఎస్ఎస్సి సీజీ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఈ ఉద్యోగం ద్వారా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిటర్, ఇన్స్పెక్టర్ వంటి అగ్రశ్రేణి పోస్టులు అయితే పొందవచ్చు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అర్హతలు, సిలబస్, ఎంపిక విధానం, జీతం వివరాలు మరియు ప్రిపరేషన్ టిప్స్. ఇంటర్మీడియట్ తర్వాత మీరు మంచి భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ లక్ష్యానికి మొదటి కావచ్చు. అంతకుముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఎస్ఎస్సి సీజీఎల్ 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి తెలిపింది. ఈసారి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 14,552 పోస్టులు ఖాళీ పూరించేందుకు ఉద్యోగ నియామకాలు జరగబోతున్నాయి. ఈ పరీక్షకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, అలాగే ఇంటర్మీడియట్ లో గణితం ఉన్న అభ్యర్థులు అయితే అర్హులు. ఈ నియామక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ స్థిర ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి గొప్ప అవకాశం. దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చి 9/6/2025 నుంచి స్టార్ట్ అయ్యి దరఖాస్తు చివరి తేదీ వచ్చి 4/7/2025 రాత్రి 11 గంటలకైతే ఎండ్ అవుతుంది. ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చి 5/7/2025 అయితే ఎండ్ అవుతుంది. ఆన్లైన్ సవరణ తేదీలు వచ్చి 9/7/2025 నుంచి 10/7/2025 అయితే ఎండ్ అవుతుంది. టైర్ 1 పరీక్ష తేదీలు వచ్చి 13 నుంచి 30 ఆగస్టు 2025 అయితే స్టార్ట్ అవుతుంది. టైర్ 2 పరీక్షలు వచ్చి డిసెంబర్ 2025 అంచనా ప్రకారం అయితే అంటున్నారు. అప్లికేషన్ ఫీజు వచ్చి సామాన్య ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ మహిళలకు ఎలాంటి ఫీజు అయితే లేదు. అర్హత వివరాలు చూసుకున్నట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి డిగ్రీ ప్లస్ ఇంటర్ లో గణితం కనీసం 60% లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 డిగ్రీలో స్టాటిస్టిక్స్ 3 సంవత్సరాలు లేదా 6 సెమిస్టర్లు అయితే కలిగి ఉండాలి. ఇతర పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీ అయితే కలిగి ఉండాలి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, దాంతో పాటు పోస్టల్ సోర్టింగ్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర పోస్టులు అయితే ఖాళీ అయితే ఉన్నవి. శాలరీ విషయానికి వస్తే పే లెవెల్ 7 ప్రకారం 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంటుంది. పే లెవెల్ 6 ప్రకారం అయితే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంటుంది. పే లెవెల్ 5 ప్రకారం అయితే 29,200 నుంచి 92,300 వరకు అయితే ఉంటుంది. పే లెవెల్ 4 ప్రకారం అయితే 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. దాంతో పాటు హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి టైర్ 1 సిబిటి పరీక్ష, టైర్ 2 సిబిటి పరీక్ష అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి స్కిల్ టెస్ట్, సిపిటి పోస్ట్ ఆధారంగా అయితే పోస్టింగ్ అయితే ఇస్తారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ క్లియర్ గా చెక్ చేసుకొని ఈ జాబ్స్ కి అయితే అప్లై అయితే చేసుకోండి. దరఖాస్తు విధానానికి వచ్చి అధికార వెబ్సైట్ ssc.gov.in కి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫస్ట్. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అయితే నింపండి. ఫోటో, సంతకం అప్లోడ్ చేసి ఫీజు అయితే చెల్లించండి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ 1 పరీక్షలు అయితే 4 విభాగాలు అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కంపారిజన్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి విభాగానికి 25 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలు, 200 మార్కు, 0.50 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. టైర్ 2 పరీక్షలో పేపర్ 1 మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్, పేపర్ 2 స్టాటిస్టిక్స్ జేఎస్ఓ కోసం అయితే ఉంటుంది. పేపర్ 3 జనరల్ స్టడీస్, ఫినాన్స్, ఎకనామిక్స్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్ట్ కి అయితే ఉంటుంది. రిజర్వేషన్ వివరాలు చూసుకున్నైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ అభ్యర్థులకు కేటాయించిన రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రమే 10% ప్రత్యేక కోటా అయితే ఉంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో చేరిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో తమ అసలు డాక్యుమెంట్లు అందజేయాల్సి ఉంటుంది. ఇందులో డిగ్రీ సర్టిఫికేట్, జనన తేదీ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు వంటి కీలక పత్రాలు అయితే ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై చేస్తాను. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ కోసం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి చేర్చండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్ కోసం. జై హింద్.